అమ్మాయిలు లైక్ మీ కూడా ఉన్నారు ఇందులో ఈ కమిటీలో. సో మీ అందరికీ మేము స్వాగతం పలుకుతూ ఉన్నాము ఈరోజు కమిటీ కుర్రాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అండ్ ఈ కమిటీ కుర్రాళ్ళందరికీ కూడా ద ప్రెసిడెంట్ నిహారిక కొనిదెల గారు, ఆవిడ ఇక్కడే కూర్చొని ఉన్నారు. నిహారిక కొనిదెల గారు, కుడోస్ టు యూ, గ్రేట్ జాబ్. వీళ్ళందరి పేర్లు చదివి గుర్తుపెట్టుకోవడానికి నాకు కొంచెం ఆయాసం వచ్చింది. నాస్టాల్జిక్ మూమెంట్స్ నుంచి ఒక గిఫ్ట్ గెలుచుకున్నారు. లేజర్ లైట్ అక్కడ కొట్టండి, ఆది మీద, అది ఎస్ అది నాదీనే, కంగ్రాచులేషన్స్, కరెక్ట్. యా, ఇప్పుడు సాంగ్ అయిపోయింది కాబట్టి, అంటే ఎన్ని సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశారు? 8 సాంగ్స్ చేశానండి. సో 8 సాంగ్స్ ఒకసారి ఇక్కడ చూపిస్తారా మాకు? వదిలేండి మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు, ఫనీ గారు అండ్ మన్యం రమేష్ గారు నన్ను నమ్మి ఒక సాంగ్ 2 సాంగ్ కాదండి, సినిమాలో ఉన్న అన్ని సాంగ్లు నాకు కొరియోగ్రాఫ్ చేసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్. అండ్ వంశీ గారు థ్యాంక్స్ అలాట్. అండ్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. మనకి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ ఆ టైంలో ఈ షాట్ కావాలి అని అన్నప్పుడు నా కోసం ఎక్విప్మెంట్ ఉన్నా లేకపోయినా ఆ టైంలో షాట్ తీసినందుకు థ్యాంక్స్ అలాట్. అండ్ అన్వర్ థ్యాంక్ యూ, మంచిగా ఎడిట్ చేసి సాంగ్స్ అన్ని బాగా వచ్చాయి, థ్యాంక్స్ అలాట్. అండ్ హీరోస్, నేను ఈ సాంగ్ ఈ మూవీకి ఫస్ట్ రావటం ఈయన్నే కొరియోగ్రాఫ్ చేశాను. సో చాలా బాగా చేశారు అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ద ఆపర్చునిటీ. సార్ నాగబాబు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రియాలిటీ షోస్ అప్పుడు కలవడం జరిగింది, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు నేను మూవీస్లో కొరియోగ్రాఫ్ చేయడం, మళ్ళీ మీరు మా గెస్ట్గా రావడం థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. అలాగే సినిమా నుంచి మనకి రాధ్య యాజ్ మాధురి అండ్ విషిక యాజ్ పద్మ ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాధ్య అండ్ విషిక. సో August 9th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్ కమిటీ కుర్రాళ్ళు. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, కంప్లీట్ ప్యాకేజ్ ఇది. ఐఎమ్ షూర్ వీ వోంట్ బి డిసప్పాయింటెడ్. ఇట్స్ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ రైడ్. అండ్ ఎస్, మీరు వెళ్ళేటప్పుడు మీకు గిఫ్ట్స్ ఇస్తాం, తర్వాత ఇస్తాం, రిటర్న్ గిఫ్ట్స్. అందరికీ నమస్కారం. నా పేరు విషిక. మా కమిటీ కుర్రోళ్ళు నన్ను ప్రేమగా పద్మ అని పిలుస్తారు. మాది వైజాగ్. నేను వైజాగ్ నుంచి వచ్చాను ఈ సినిమా చేయడానికి. మా వంశీ గారిని తీసుకొచ్చారు నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్, నా మీద నమ్మకం ఉంచి నన్ను పద్మాని చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక మ్యామ్, యూర్ సచ్ అ స్వీట్ హార్ట్. ఐ లవ్ యూ మ్యామ్. విషిక జస్ట్ 1 సెకండ్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడే శేష్ అడవి శేష్ గారు కూడా శేష్ గారు చందాలు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. అలాగే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. వెంకీ గారు హలో అండి. మా కమిటీ కుర్రాళ్ళు టీం అందరినీ ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి శేష్ గారు అండ్ అలాగే వెంకీ అట్లూరి గారు ఘన స్వాగతం. కమిటీ వాళ్ళకి త్వరలోనే మీరు చందాలు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు బిగ్ టికెట్ అది లేదు, మనం కమిటీకి ఇవ్వాలి విరాళాలు. ఎస్, సీరియస్గా ఉన్నానా? ఓకే, ప్లీజ్ కంటిన్యూ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. థ్యాంక్ యూ సో మచ్ అడ్విశేష్ గారు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. సో నిహారిక మ్యామ్ గురించి చెప్తున్నా. ఐ లవ్ ప్రతి ఇంటర్వ్యూలో మ్యామ్ పద్మ నా ఫేవరెట్ క్యారెక్టర్ అన్నారు. బట్ ఏదో ఒక రోజు విషిక ఒక మంచి పర్ఫార్మర్ నేను లాంచ్ చేశాను అని ప్రౌడ్గా ఒకరోజు చెప్పుకుంటారని డెఫినెట్లీ ఆ రోజు వస్తుందని అనుకుంటున్నాను. అండ్ అసలు నాకు మాటలు రావట్లేదు. ఫస్ట్ ఏడాలా, తర్వాత స్పీచ్ చెప్పాలా, స్పీచ్ చెప్పాక ఏడాలా, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు టోటల్గా. బట్ టైం అయిపోతుంది కాబట్టి తొందరగా చెప్పేస్తాను. స్పీచ్ తర్వాత ఏడవాలా? అంటే ముందు ఆనంద ఓకే ఓకే, అలా నువ్వు ఏడవక్కర్లేదమ్మా, థంబ్నెయిల్స్లో వాళ్ళే వేసుకుంటారు. మనం పెద్ద కష్టపడక్కర్లేదు, గ్రాఫిక్స్లో 2 చుక్కలు కూడా పెడతారు నీకోసం. బట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. August 9th థియేటర్స్కి వెళ్ళి కమిటీ కుర్రోళ్ళు చూడండి. డెఫినెట్లీ మీతో పాటు నేను చూస్తాను. మన కేర్ ఆఫ్ అడ్రస్ తెలుసు కదా,
ఎవరి తాలూకా? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. డెఫినెట్లీ వెళ్ళి చూడండి. లాస్ట్ ఫైనల్ ఒకటి మా టీం కోసం. ఐ లవ్ మన సీకే టీమ్. సీకే టీం అంటే ఏంటో ప్రపంచానికి తెలియాలి. ఏ రోజు తెలుస్తుంది? August 9th తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గట్టిగా వదిలేస్తే ఈ అమ్మాయికి యాంకర్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి నాకు. స్పాన్సర్ పేర్లు అవి అట్టే ఇచ్చేయకండి ఈ అమ్మాయికి. అలాగే టీనా, శ్రావ్య, శ్రీదేవి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. టీనా, వేర్ ఎవర్ యు ఆర్. మీన్ వైల్, ఎస్. Please excuse my voice, I have cold. అవునా? ప్లీజ్ స్టే దేర్. యా. So sorry. Yeah, I just have 9 points. Yeah, I just have 9 points because I am not very great at remembering things. అందరికీ నమస్కారం, ఎల్రిಗೂ నమస్కార. ఐఎమ్ కన్నడిగా, సో క్షమించండి ఏమైనా తప్పు, ఇఫ్ ఐ మాట్లాడు అని తప్పు. సో I'm gonna try my level best. First of all, thank you so much. The event became much brighter after you arrived. Thank you so much, Advisesh Garu, for gracing us on this occasion. And I want to start off with thanking my guardian angels, Devudu, and Nidhi Hegde and Charan Lakkaraju for actually getting me this project, and Instagram. And the main person, Vamshi sir, thank you so much for everything. The second I walked in, he got very worried because I walk like a guy. So he changed my life by teaching me how to walk like a girl. Nobody knows the hassle he went through, only he knows it. And obviously our producers, Niharika ma'am, Padmaja ma'am, Nagbabu sir, and Funny sir, Jaya ma'am, thank you so much for giving me this opportunity. I'm ever grateful. I never thought I'll do a Telugu film, and here I am. So thank you so much. And Ramesh sir, thank you so much for taking care of me wherever you are. Thank you so much. You took care of me. I didn't even miss my house. I loved it. I didn't want to go back home. So thank you for that. And thank you everybody for teaching me Telugu, especially Hemant. I love you, Hemant. Thank you so much. He tried his level best. Chala kashta patti he tried to teach me. And look at me speaking in English. So sorry. And our writers, thank you so much for writing such beautiful characters. Every character oka new tweak undi. So thank you so much for writing that. And Edrolu sir, thank you so much for teaching me the word Venaka. I didn't know that word. So thank you so much. And for lighting us up beautifully, and the whole team. And Anwar sir, thank you so much for being the coolest dancer ever and the coolest editor. And Pranay Neni for the beautiful artwork he's done. And Anudeep sir for such beautiful soulful music. Thank you so much to all the playback singers and the musicians. Thank you, we're ever grateful. The film would not have been like what it is today if not for your music. And JD Master, thank you for being so patient with us. And I couldn't hear you most of the time, but thank you so much. And all the assistant directors, I'm ever grateful for you all. Nagarjun, thank you for picking my call every single time. Thank you. And thank you to my co-actors, especially Yashwant. You have killed it, man. So proud of you. And I'm playing the role of Madhuri. Madhuri is a very nice girl. I've learnt a lot from her. So ever grateful for this. And audience reaction kosam nenu wait chestunnanu. And I'll learn Telugu better. I'm nervous it's not coming inside. So yeah. Thank you so much. Andariki, thank you. ನೀವು ತುಂಬ ಸೂಪರಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. Thanks country. ನಮ್ಮೆಲ್ಲರೂ ಜೊತೆ ಅವರು ಫೋಟೋ ಕ್ಲಿಕ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಲೋ, ನಾ ಕನ್ನಡ ಪ್ರಾಕ್ಟೀಸ್ చేస్తాను. హలో, ಇಲ್ಲ ಹೇಳಿ ಅನಯ್ಯ ಫೋಟೋ ಕಮ್ ಸೆಲ್ಫಿ. Oh, this is not selfie. This is called as school fee. Thank you. And yes, please. Thank you. మిమ్మల్ని అక్క అనాలా, గారు అనాలా, మ్యామ్ అనాలా? Just call me Suma. We are all the same age. Okay. Thank you, my friend. First of all, అందరికీ నమస్కారం. And thank you so much, Niharika ma'am, and Nagbabu sir, Padmaja ma'am, and Funny sir, and main నా పిల్లర్, నా హీరో వంశీ సార్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ట్రస్ట్ చేసి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. యాక్చువల్లీ ఏడుపు వచ్చేస్తుంది చెప్పాలంటే. థ్యాంక్ యూ.
అండ్ థ్యాంక్ యూ అమ్మ నాన్న నన్ను సపోర్ట్ చేసినందుకు. అండ్ వచ్చారు ఎక్కడ ఒక్కసారి వాళ్ళ అమ్మగారు నాన్నగారు లేచి నిలబడండి. ఎస్, నువ్వెంత సంతోషిస్తున్నావో నీకన్నా 100 రెట్లు ఎక్కువ సంతోషిస్తున్నారు. చెప్పాను కదా, ఈరోజు ఏంటంటే ఇంతమంది ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు వీళ్ళకన్నా చాలా ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్ సంతోషిస్తున్నారు. అలాగే నిహారిక, నీకన్నా ఎక్కువగా మీ అమ్మా నాన్న సంతోషిస్తున్నారు తెలుసా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఎడిటర్స్ సార్, డిఓపి సార్ అండ్ నా కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ నో ఇట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్. అందులోనూ ఒక రోజు 2 రోజులో కాదు, దగ్గర యదువంశీ ఆల్మోస్ట్ 2 years టార్చర్, అదే సారీ వర్క్ చేయించారు. ఇట్ ఈస్ అవర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వచ్చేసారు. హీ ఈస్ హియర్. సో వెరీ హార్టీ వెల్కమ్. మనకి ఈరోజు కమిటీ కుర్రాళ్ళు అనే ప్రీ రిలీజ్ ఈవెంట్కి అంటే ఒక బ్రదర్గా వచ్చి అలాగే ఒక కొడుకుగా అమ్మ ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ ఈవెంట్కి ఎంతో ప్రేమగా వచ్చి అంటే ఇట్స్ ఐ థింక్ ఫ్యామిలీ నో ఫ్యామిలీ సెలబ్రేషన్, ఆల్ ఫ్యామిలీ సెలబ్రేషన్, నాట్ ఓన్లీ నిహారిక బట్ ఎవ్రీబడీస్ ఫ్యామిలీ సెలబ్రేషన్ టుడే. వరుణ్, సారీ నిఖిల్, నేను చూడలేదు. సారీ నిఖిల్, నేను చూడలేదు. నేను ఐ డెంట్ సీ యూ. యా వరుణ్ గారు హాయ్ అండి. అంటే నిఖిల్ని కూడా చూడలేదని చెప్తున్నాను నేను. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ వరుణ్ తేజ్ సార్ అండ్ అడివిశేష్ సార్. ఎందుకు నీకు ఏడవడానికి గ్యాప్ ఇచ్చినందుక? లేదు మ్యామ్. వరుణ్ ఈరోజు మీరు ఒక అమ్మాయికి ఏడవడానికి గ్యాప్ ఇచ్చారు. షీ వాజ్ వెరీ ఇమోషనల్. ఏం చేయాలో తెలియనటువంటి టైంలో మీరు ఎంట్రీ ఇచ్చారు. తను ఫుల్గా ఏడ్చేసింది ఈ గ్యాప్లో. అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎక్కడో ఊర్లో పుట్టి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి అండ్ సిల్వర్ స్క్రీన్లో కనిపించడం అనేది అది చాలా నార్మల్ విషయం కాదు. అది చదువుకుంటేనో లేకపోతే ఏదైనా కోర్స్ తీసుకుంటేనో వచ్చే అవకాశం కాదు ఇది. సో టాలెంట్ ఉండాలి అండ్ లక్ ఉండాలి. టాలెంట్ని ఎంకరేజ్ చేసే పెద్ద మనుషులు ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి స్టేజ్ ఇచ్చినందుకు. ఇలాంటి స్టేజ్లో నేను మాట్లాడతాను కూడా అనుకోలే. అండ్ ఇంకా ఇప్పుడు అది కాన్ఫిడెన్స్ ఉంది ఇంకా ముందు చాలా మాట్లాడతా అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా 11 హీరోస్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్, అందులో నేను ఉన్నాను. అండ్ ఎవరికి చెప్పాలి? ఓకే అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద రైటర్స్ అనుదీప్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మీ సాంగ్ మాత్రం అద్దరిపోయింది, నేను ఫస్ట్ టైం విన్నాను. అండ్ అనుదీప్ సార్ లేరా? ఓకే అనుదీప్ సార్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది మీ సాంగ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. టీనా, నీకు శేష్ మీరు ఇవ్వమన్న గిఫ్ట్లన్నీ వీళ్ళకి ఇచ్చేస్తున్నాను. సుమ గారు, మా మీరు గిఫ్ట్లు. ఇవ్వమన్న గిఫ్ట్లు. యూ ఆస్ టు గివ్ దీస్ గిఫ్ట్స్ నో. మీకు రిస్ట్ వాచ్, మీకొకటి నాస్టాలజిక్ గిఫ్ట్స్ ఫర్ ఎ నాస్టాలజిక్ రైడ్. మరి మీకు? నాకు టైం పెట్టుకోనక్కర్లేదు, ఎందుకంటే ఐఎమ్ ద టైం. టైంతో నాకు సంబంధం లేదు కదా, ఏజ్తో కూడా సంబంధం లేదు, అందుకని. సేమ్ ఏజ్ కదా, మర్చిపోయారు మీరు. Yes, we have here. Committee Kurrallu, we have as our esteemed guest Sai Durga Tej. Hearty welcome and thank you so much girls. Thank you very much. Please కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే అనుదీప్ వాళ్ళ టీం ఈరోజు సాంగ్స్ అన్నీ ఇంత అద్భుతంగా పాడుతూ ఉన్నారు. ద మ్యూజిషియన్స్ అండ్ ఆల్ ద కంప్లీట్ టీమ్. గట్టిగా ఒకసారి మన మ్యూజిషియన్స్కి అలాగే సింగర్స్కి చప్పట్లు కొట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాట్ ఫెంటాస్టిక్ సింగింగ్. అంటే మనకి స్టూడియోలో రికార్డ్ చేయడం వేరు, లైవ్లో పాడడం వేరు. ఈ లైవ్లో కూడా ఇంత అద్భుతంగా పాడుతున్నటువంటి టీం అందరికీ కూడా సూపర్ కంగ్రాచులేషన్స్. అండ్ అనుదీప్ ఏంటంటే మీరు ఇన్ని సాంగ్స్ చేశారు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నట్టు కాకుండా ప్రతి సాంగ్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి.
మీరు సాంగ్స్ ఇలా చేశారు అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుందో మేము ఆగస్ట్ 9th థియేటర్స్లో చూడడానికి రెడీగా ఉన్నాము. బట్ బిఫోర్ యూ స్టార్ట్ సింగింగ్, మనకి అందరికీ ఒక యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, అలాగే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనందరినీ కూడా మోటివేట్ చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా, వక్తగా నాగబాబు గారి సుపరిచితులు. సరే, నాగబాబు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, మీరు ఈరోజు ఒక ప్రొడ్యూసర్ గారి హస్బెండ్గా, బెటర్ హాఫ్గా వచ్చారా, లేదా ఒక తండ్రి బాధ్యతలో వచ్చారా, లేదా ఒక యాంకర్గా నాతో మాట్లాడడానికి వచ్చారా? ఈ 3 ఆప్షన్స్లో 4th ఆప్షన్ కూడా ఉంది, వరుణ్ తేజ్కి కంపెనీ ఇవ్వడానికి వచ్చారా? లేదు, సుమ అద్భుతంగా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి చూద్దామని వచ్చాను. మిగతా అన్ని పద్మజ గారు, ఐఎమ్ సో సారీ. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అంటే నేను స్టేజ్ మీదకి మాట్లాడే ఓపిక లేదు, అది కూర్చొని మాట్లాడతాను. ఇదే అనుకుని మా అందరూ వినండి. ఈ వంశీ ఏదో డైరెక్టర్ వంశీ తోటి ఒక ఐడియా, మన ఫణి గారు నాకు మంచి సన్నిహితుడైన వ్యక్తి, ఇలా ఒక కథ ఉంది వినండి అంటే నేను పెద్దగా పట్టించుకోవాలా. ఎన్నో కథలు వస్తుంటాయి, ఏమి వినమంటున్నాడులే అని వదిలేశాను. ఈలోగా నీహారిక కూడా అని అడిగితే నేను వింటాను అంది. నీహారిక వినిన తర్వాత నన్ను అడిగింది, ఒక్కసారి కథ విను నాన్న, నాకైతే బాగా నచ్చింది అంటే, ఏముంది వీళ్ళు అంటుంటారు కదా. సరే, నిన్న ఆ వంశీ అనే అబ్బాయి మాత్రం ఆల్మోస్ట్ ఫైటింగ్లో ఒకటిను డ్యాన్స్లో ఒకటి చేయలే, మిగతా అన్నీ స్క్రీన్ మీద చేసి ఇంక్లూడింగ్ హీరోయిన్ క్యారెక్టర్తో చేసి చూపించాడు. కాకపోతే ఆ పెర్ఫార్మెన్స్ కంటే కూడా బిహైండ్ స్క్రిప్ట్ ఎంత పవర్ఫుల్గా ఉందని నేను ఆలోచించాను. నాకు చాలా నచ్చింది. నాకు చాలా నచ్చిందంటే ఈ సినిమా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తే మాత్రం మంచి సినిమా అవుతుంది, మంచి సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది అని అప్పుడు నేను అనుకున్నాను. అయితే నేను ఒకటి అనుకుంటాం కుదరదు కదా, చాలామంది విని బాగుంది అనుకున్నారు. అయితే మధ్యలో ఒక నీహారిక అంటే తను ఒక మంచి నీహారిక జడ్జిమెంట్, నాకు చాలా నమ్మకం నీహారిక జడ్జిమెంట్ మీద. చాలా బాగా జడ్జ్ చేస్తుంది, ఎక్సెప్ట్ హర్ ఫస్ట్ ఫిలిం, మిగతా అన్నీ పర్ఫెక్ట్గా జడ్జ్ చేసింది. అది సినిమాలో యాక్టింగ్ కానీ లేకపోతే ఎస్పెషల్లీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సరే, తనేమందంటే కొంచెం మరి ఆ కమర్షియల్ థింకింగ్ ఉంటుంది కదా, తనేమందంటే ఒక 2-3 నోన్ ఆర్టిస్టులతోటి, అందరూ న్యూ ఫేసెస్ కదా, నోన్ ఆర్టిస్టులతో చేస్తే బాగుంటుంది అని నీహారిక అంది. నాకేమనిపించింది అంటే, వాళ్ళు చెప్పినప్పుడు అందరూ కుర్రోళ్ళు ఫ్రెష్గా ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళ మధ్యలో ఒక నోన్ ఆర్టిస్ట్ ఏంటి, ఏదో నాకు అనిపించింది. బట్ నీహారిక ఆర్గ్యుమెంట్ ప్రకారం చూసుకుంటే అది ప్రొడ్యూసర్గా అది రైటే, కానీ నేను ఒక సినిమా చూసే వ్యక్తిగా ఇలా కొత్త కుర్రోళ్ళతోటి ఫ్రెష్గా, అంతకుముందు వాళ్ళ మీద ఎటువంటి ఇమేజ్ లేకుండా, అంటే కంటెంట్ మాత్రమే మన బ్రెయిన్లోకి వెళ్తుంది అనే నమ్మకంతో నాకు అది అనిపించలే. నేను అక్కడ డిఫర్ అయ్యాను నీహారికతోటి. బట్ అల్టిమేట్గా డైరెక్టర్ అనుకునేది చేశాడు. నేను ఇప్పుడు ఇందాక దిగి లోపలికి వచ్చే ముందు జనరల్గా నేను చుట్టుపక్కల యాంబియన్స్ ఏదో పెద్ద ఆలోచించను, కానీ అక్కడ ఈ పోస్టర్స్ 2 చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నాకు చాలా ఫ్రెష్గా చాలా బాగుంది అనిపించింది. అంటే ఒక చిన్న నాస్టాలజీ ఫీలింగ్ ఏంటంటే, చిరంజీవి గారు మొదటి సినిమా పునాదిరాలు చేశారు. పునాదిరాలు చేసేటప్పుడు అన్నయ్య గారు అందరూ ఇంచుమించు ఒక 6-7 మంది కుర్రోళ్ళు దాంట్లో చేశారు. ఇంచుమించు ఇదే ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు అనమాట. అప్పుడు నేను చదువుకున్నాను. నావో బిద్గోరా ఈ సినిమా ఇట్లా ఉందని చూపిస్తే, నేను దీంట్లో ఈ క్యారెక్టర్ చేశాను, ఇలా చేశాను అని అన్నయ్య నాతో షేర్ చేసుకున్నాను. అన్నయ్య కూడా ఎంతూజియాస్ట్. అన్నయ్యకి 26 ఏళ్ళకి వెళ్ళిపోయాడు ఇండస్ట్రీకి. ఐ థింక్ వీళ్ళందరికీ అదే ఏజ్ గ్రూప్ ఉంటుంది, 22, 23, 24. సో 25 ఏళ్ళకి అన్నయ్య నాతో షేర్ చేసుకుంటుంటే, మాకు కూడా మా అన్నయ్య సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కదా, అదొక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది. సో అక్కడ కూడా విలేజ్లో వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ చేస్తుంటే, బహుశా ఇలాంటి ఫీలింగే
అలాంటి ఫీలింగ్ వీళ్ళలో కూడా వచ్చి ఉంటుందేమో, అలాంటి ఎమోషన్స్ వచ్చి ఉంటాయేమో అనిపించింది. అలాగే మనూరు పాండవులు చేసినప్పుడు కూడా అంత అందరూ ఇంచుమించు ఒక భానుచందర్ కాదు, ప్రసాద్ బాబు గారు తప్ప అందరూ కొత్త వాళ్ళే, అది 5గురు. సో నాకు అంటే ఇప్పుడు పెద్ద హీరోస్ ఉన్నారు ఇక్కడ, అడవి శేషు ఉన్నారు, వరుణ్ బాబు, తేజు, ఇంకా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, ఇవన్నీ కాకుండా ఇంకా వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఎన్టీఆర్, నేమ్ ఎనీవన్, అల్లు అర్జును, లేకపోతే ఇంకా చరణ్ బాబు, ఇంతమంది ఆర్టిస్టులు. వీళ్ళందరూ సినిమాలు చూసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు. ఇలాంటి సినిమాలకి కేవలం ఒక మంచి పబ్లిసిటీతోటే ముందుకు వెళ్తే 100% సాటిస్ఫాక్షను ఇలాంటి సినిమాల్లో వస్తుంది. ఎందుకంటే మాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడటం వల్ల. సో నాకు ఈ మధ్యకాలంలో శేఖర్ కమ్ములు గారి, ఈ మధ్యకాలం కాదు చాలా కాలం అయింది, శేఖర్ కమ్ములు గారి సినిమా ఒకటి వచ్చింది, హ్యాపీ డేస్. ఎస్, ఆ తర్వాత అంటే ఎక్కడైతే యంగ్స్టర్స్ ఉంటారో అక్కడ ఏంటంటే నాకు అనిపించేది వాళ్ళలో ఎనర్జీ ఉంటుంది, ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఓవర్బోర్డ్ అవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం ఏదైనా తేడా జరగచ్చు. కానీ ఏది జరిగినా ఆ ఎనర్జీ తాలూకు ఇంపాక్ట్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతుంటారు. సో ఈ సినిమాకి చెప్పిన కథ, మన వంశీ చెప్పిన కథ మాత్రం నాకు చాలా నచ్చింది. సరే, ఇక్కడ ఆర్టిస్టులుగా చూసుకుంటే ఒక కురువృద్ధుడు సాయి కుమార్ తప్ప మిగతా అందరూ కొత్తగా ఉన్నారు. కానీ ప్రతి కుర్రోడి వెనకాల అవి కేవలం స్టిల్స్ లాగా లేవు, వాళ్ళ వెనకాల వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ ఏదో ఫీల్ తెలుస్తుంది అక్కడ చూస్తున్నంటే. సో వీళ్ళల్లో ఆ కుర్రోడు అబ్బాయి పేరు ప్రసాద్ బెహ్రా, అబ్బాయిని కొంచెం టీవీలో చూసాం. మంచి డైలాగ్ రైటరు, కానీ అతనికి సినిమాలో చేయాలని కోరిక ఉంది. ప్రసాద్, యూ కెన్ ట్రై ఫర్ ఎ గుడ్ డైలాగ్ రైటర్, అది కూడా ట్రై చేయి. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ చూశాను టీవీల్లో తను చేసినవి, చాలా బాగా రాస్తున్నాడు, చాలా కాంటెంపరీగా రాస్తున్నాడు. మిగతా వాళ్ళ గురించి నాకు ఇంకా డీటెయిల్ తెలియదు కాబట్టి తప్పుగా అనుకోకండి, మీరు అందరూ డెఫినెట్గా ఎక్సలెంట్గా చేస్తుంటారు. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం నాకు చాలా బాగా చేశారనిపించింది అందరూ. అండ్ ఈవెన్ హీరోయిన్స్ వాళ్ళ పాత్రల పరిధికి చాలా బాగా చేస్తుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ కూడా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే అనుదీప్ కూడా ఒక క్యారెక్టర్ చేస్తుంటే ఏమైపోద్ది, ఇంతమందిలో అతను ఒక క్యారెక్టర్ చేస్తుంటే పోద్ది కదా ఒక క్యారెక్టర్ అనిపించింది. కానీ డైరెక్టరు నిన్ను తొక్కేసాడు అనుదీప్. మిగతా ఆర్టిస్టులు అందరూ కలిసి నిన్ను వస్తే నువ్వు ఎక్కడ డామినేట్ చేస్తావు నిన్ను తొక్కేశారు, నిన్ను కేవలం బిహైండ్ ది కెమెరాను పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ మా స్నేహితుడు, నా ఆత్మీయుడు, మా ఫణి, ఒక చిన్న అతను వేరే బిజినెస్లు ఎంతున్నా సరే అతనికి ఒక సినిమా చేయాలని ఒక చిన్న పిచ్చి అంటారా లేకపోతే ప్యాషన్. తను ఏంటంటే నేను నిహారిక గారి బ్యానర్లో కలిసి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిహారిక గారికి ఒక మంచి టేస్ట్ ఉంది, లేకపోతే ప్రొడక్షన్లో గ్రిప్ ఉంటుంది, జడ్జిమెంట్ బాగుంటుంది. సో తనతో చేస్తే నాకు కూడా ఒక టేస్ట్ ఉంది. సో ఒక మంచి ప్రాజెక్ట్స్ వస్తాయేమో అనే ఉద్దేశంతో అంటే నిహారిక ఒక మంచి కథ వినిన తర్వాతే డిసైడ్ చేస్తానని చెప్పింది. కథ వింది, చక్కగా నాకు చెప్పి అంత ఓకే అయింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా మాత్రం నాకెందుకో గట్ ఫీలింగు, అంటే ఈ సినిమా బేసిక్ కథ గుర్తుంది, నాకు చాలా సీన్స్ గుర్తున్నాయి. మధ్యలో 2-3 చోట్ల కొన్ని సీన్స్ వంశీ చెప్పినప్పుడు కొంచెం గొంతు చోక్ అయింది. అంటే కళ్ళనీళ్ళు రాక గొంతు అలా పట్టినట్టుగా పట్టింది. అంత బాగా ఎమోషన్స్ డీల్ చేశాడు. ఇంకా సినిమా గురించి చాలా చెప్పి సినిమాని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. కాకపోతే ఈ సినిమాలో ఒక ఫినిషింగ్ టచ్ మాత్రం మీకు ఎక్కడో ఎవరినో ఒక
ఒక ప్రముఖ నాయకుడిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అతను అది ఇప్పుడు నాయకుడు కాదు, ఎలక్షన్స్కి ముందు యుద్ధం చేసినటువంటి ఒక నాయకుడు మీకు గుర్తొస్తారు. అంతవరకు చెప్పగలను. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. అఫ్ కోర్స్ మా అబ్బాయిని చూసి కూడా గర్వపడుతున్నది వేరే సంగతి. మా అబ్బాయినే కాదు, మా మేనలుడు, ఇంక్లూడింగ్ అక్కడ అడివిశేష్ ఉన్నాడు. అడివిశేష్ కళ్యాణబాబు గారిది పంజాలు యాక్ట్ చేసినప్పుడు అడివిశేష్ మీద కోపం వచ్చేంత విలన్ క్యారెక్టర్ చేశాడు. ఎవడరా బాబు ఇంత దుర్మార్గుల్లో ఉన్నాడు అనిపించింది. కానీ అతని ఇంటెన్స్ యాక్టింగ్ చూసి అమ్మాయి ఆ కోపం వచ్చిందంటే అర్థం ఏంటి, అతను అంత ఇంటెన్సిటీ అనిపించింది. ఆ తర్వాత అతను హీరోగా మారి వండర్ఫుల్ ఫిలిమ్స్ చేశారు. ఒకటే చెప్తున్నాను ఇవాళ ఇంకొక చిన్న విషయం. సుమా, కెన్ ఐ స్పీక్ టు సార్? మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే ఎదవలు చాలామంది చూస్తారు. మాకు అలాంటి ఫీలింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న సామ్రాజ్యం కాదు, మా తాత సామ్రాజ్యం కాదు. అలాగే మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం అది అందరిది ఇది. సో ఇవాళ అడివిశేషు గారు లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి ఎవరు అడ్డం వచ్చారు, వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు. ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవరు ఊహించిన కూడా ఊహించలేరు. ఏమో ఎంత గొప్పగా వెళ్తారు. ఎందుకంటే ఇవాళ ఒక సినిమాలే కాదు, ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిలో దేంట్లో వచ్చినా అద్భుతమైన పేరు వస్తుంది. సో ప్రతి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి, కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి. అంతేగాని ఒక గుద్దితే ఆడెక్కడికో వెళ్ళిపోయి కొట్టేసుకొని మాట్లాడితే హీరోయిన్ కనపడగానే గబగబా డ్యాన్స్ చేసి ఇలాంటి కథలకు మాత్రం మీ యంగ్స్టర్స్ ఎవరు అట్రాక్ట్ అవ్వకండి. కంటెంట్ ఏంటో చూడండి. ఆ విషయంలో నాకు శేషు నచ్చుతాడు అండ్ వరుణ్ బాబు నచ్చుతాడు. ఈ మధ్యన మా తేజు నచ్చుతున్నాడు. విరూపాక్ష చేశాడు కాబట్టి చెప్తున్నాడు. అంటే అంతకుముందు మా తేజు కొంచెం కమర్షియల్గా వెళ్ళాడు, తర్వాత విరూపాక్ష నుంచి తన ట్రెండ్ మార్చేసుకున్నాడు. విరూపాక్ష అండ్ ఇంకొకటి ఏదో రిపబ్లిక్ ఇలాంటివి చేశాడు. సో ఒక వరుణ్కి నాకు ఒకసారి డిస్కషన్ వచ్చింది, ఎందుకురా నువ్వు కొంచెం కష్టమైన క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటావు, చాలా కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా అంటే, నాన్న ఒక 100 సినిమాలు రిలీజ్ అనుకున్నాను, అందులో ఒక 10 సినిమాలు కొంచెం డిఫికల్ట్గా అంటే కొత్తదనంగా ఉంటాయి. వాటిల్లో కనీసం ఒక 5 సినిమాలన్నా ఆడటానికి అవకాశం ఉంటుంది. 90 సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉంటాయి. ఈ 90 సినిమాల్లో ఒక 10-15 ఆడతాయి. మరి ఎక్కువ ఆడుతున్నాయి కదా అన్న, కానీ రేషియో చూసుకున్నాను 90లో 10 ఆడతాయి, ఇక్కడ 10లో 5 ఆడతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఒక కొత్తదనం కోసం వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తారని చెప్పి, అది నాకు చిన్నవాడైనా వాడిచ్చిన రియలైజేషన్. అలాగే నిహారిక అంటే కొంచెం సెల్ఫీ వేసుకోవాలి కదా నా పిల్లల గురించి, తప్పదు. ఎవరు సెల్ఫ్ వాళ్ళు వేసుకున్నారు, ఇక్కడ మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా. ఏదో గుర్తు రావక్కర్లేదు, నేను సీరియస్గా అంటున్నా. నిహారిక మై స్వీటెస్ట్ కిడ్. ఎంత స్వీటెస్ట్ అంటే ఇలాంటి చిన్న పిల్లప్పుడు ఒక 3 ఏళ్ళు ఆ టైం ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత అమ్మ ఇండిపెండెంట్గా పడుకోండి అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేది. వాళ్ళ అమ్మ వంటింటికి వెళ్ళాక సైలెంట్గా వచ్చింది, నేను ఇక్కడే పడుకుంటాననేది. సరే అమ్మ, మరి మీ అమ్మ తన్నేసి బయటికి పంపుతుంది కదా, అమ్మ చూడకుండా దాచిపెట్టేది. అప్పుడు నా షర్ట్ తీస్తే షర్ట్ లోపల దాక్కునేది. అప్పుడు ఇంత ఉండేది కదా, ఇంతే ఉండేది. దాక్కొని పడుకొని పద్మ వచ్చేది, ఎక్కడుందని దాని తెలుసు, పడుకుంది. పద్మ లేదు, పద్మ ఇక్కడ అని చెప్పాడు. ఇలాగేదో సో ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరో ఎమోషనల్ అయ్యింది. ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్
చూపిస్తారు, ఎంత గొప్పగా ఎదుగుతారనేది మన సుమ. నాకు తెలిసినంత వరకు సుమ కామెడీగా మాట్లాడుతుంది, సరదాగా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు సుమాని కామెడీగా తీసుకోను. ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు కాకపోయినా ఇంకొక 1 year తర్వాత 2 years తర్వాత అయినా డెఫినెట్గా సుమ ఒక లెజెండరీ యాంకర్, లెజెండరీ హోస్ట్. సుమ చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు. సుమ ఎక్కువ ఏమన్నా, కానీ సుమ స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది. నేను చూసింది సుమ ఉందా, పర్లేదు కొంచెంసేపు మనకి టైంపాస్ అవుతుంది అని, అలా ఉంది సుమ. జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకముందు సుమ ఇండస్ట్రీకి వచ్చింది. సుమ జబర్దస్త్కి రాకుండా చాలామందిని కాపాడింది. అంత గొప్ప అంటే ఆడవాళ్ళల్లో అంత కామెడీ ఉంటుంది అనేది నాకు ఊహ కూడా అందలేదు. సుమని చూసిన తర్వాత అమ్మ తక్కువ వాళ్ళు కాదురా బాబు. అలాగా ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్. ఎవడు కూడా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ఆకండి. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ద వరల్డ్ ఈజ్ యువర్స్. ఈ ప్రపంచం మగవాళ్ళది ఒక్కడిదే కాదు, ఆడపిల్లలది కూడా, మీది కూడా. అలాగే ఆడపిల్లలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి. అమ్మో వాడికి వెళ్తే ఆయన ఏమంటారు, లేదా సార్ ఎవడి కోసం ఎవడు భయపడక్కర్లా. ఇవాళ యువర్ ఆల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇవాళ అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది. ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడత పెట్టి లోపల పెడతాం, తాట తీస్తాం. డోంట్ వరీ. అమ్మాయిలు పాపలు మీరంతా చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి. నాకు ఇంకా అమ్మాయిలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామరస్గా ఉండే క్యారెక్టర్లు కాదు, డైరెక్టర్లు అవ్వాలి, కెమెరామెన్లు అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి. ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఇదిగో ఈ మగ బ్యాచ్ని అందరినీ కొంచెం డామినేట్ చేయండి మీరు కూడా వచ్చి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ కమిటీ. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారు. యాజ్ యూజువల్ యూ ఇన్స్పైర్ ఆల్ ఆఫ్ అస్ అండి. అండ్ మీరు చెప్పినట్టుగానే ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకొని రావాలి. అండ్ ఆ ఆడపిల్లలకి ఇలాగే ఇంట్లో మీలాగా నాన్నలు సపోర్ట్ అందించాలి, అమ్మలు సపోర్ట్ అందించాలి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ ఇన్లో సపోర్ట్ అందించాలి. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వర్క్ చేయాలి అంటే కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళతో పాటు నిలబడి సపోర్ట్ అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు పద్మజ గారు, ఈరోజు మీరు ప్రొడ్యూసర్ హోదాలో ఉన్నారు. ఎస్, కమిటీ కుర్రోళ్ళ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. సాధించాం నిహారిక. ఈరోజు నేను మాట్లాడను అని చెప్పినటువంటి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడించాము. ఎస్ పద్మజ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు. అండ్ ఇలాంటి సినిమాలే కాకుండా August 9th. థ్యాంక్ యూ అండి. Hello everyone. It was a great project. I really enjoyed working for it. I want to thank Advishesh Garu, Sai Durgatej Garu, Varun Tej Garu for gracing our event. And I really want to thank Niharika Garu for giving a great opportunity for me. Ramesh Garu, the EP, Director Vamshi Garu, DOP Raju Garu, Co-Director Murli Garu, everybody who all supported me through thick and thin while working for this film. And I really want to thank my art department who were there, Vishnu and all, who were there to support while the set work or anything. Thank you so much. Hope you guys come watch the film on August 9th. Thank you so much. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్స్ టు మీడియా పీపుల్. ఒక 4 months నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. థ్యాంక్స్ టు గెస్ట్ ఆది గారు, డైరెక్టర్ సార్, శేష్ గారు, బ్రో సార్, వరుణ్ తేజ్ గారు, థ్యాంక్ యూ ఆల్. ఇందులో కొంతమంది లేరండి, వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. సాయి మహేందర్ సౌండ్ చేశారండి, బెస్ట్ సౌండ్ ఇచ్చారు. అండ్ మన రాధాకృష్ణ గారు డాల్బీ మిక్స్ చేశారండి, నెక్స్ట్ లెవెల్ చేశారు. నిహారిక గారు, మీరు ఇలాంటి సినిమాలు తీయాలండి, ఇలాంటి కొత్త డైరెక్టర్లు కావాలండి ఇండస్ట్రీకి. ప్లీజ్ సినిమాలు, ఇలాంటి సినిమాలు అయితే పర్టికులర్గా చేయండి ప్లీజ్. ఫనీ గారు, ఆయన అంత కొంచెం ఏజ్లా కనబడతారు, కానీ ఆయన స్టోరీ వైజ్ ఆలోచించి చాలా చిన్న పిల్లోళ్ళ ఉంటారు. వంశీ, ఇటు రావయ్యా, ఏ రావే, ఇటండి వంశీ. వంశీ వంశీ
వంశీ యదువంశీ డైరెక్టర్. కోవిడ్లో క్రికెట్ ఆడుతుంటే దొరికాడు మనోడు. ఇతను ఇప్పుడు ఇలా కనబడుతున్నారు కానీ ఇతను వెనక చాలామంది ఉన్నారు. వీళ్ళ బ్రదర్స్ నాన్న శంకర్, హర్ష, వీళ్ళంతా చాలా బాగా సపోర్ట్ చేశారండి. 9th ఆగస్ట్కి సినిమా వస్తుంది, అందరు చూడండి. ఆల్ ది బెస్ట్. యాక్టర్స్ మీరందరూ ఈ రోల్స్ కోసమే పుట్టారు బాబు, ఈ రోల్స్ కోసమే పుట్టారు. థ్యాంక్ యూ అండి, నిజంగా చాలా బాగా మాట్లాడారు. నాకు కూడా నేను ఎందుకు పుట్టానో నాకు అర్థమైపోయింది వాళ్ళు. సడన్లీ గాట్ రిమైండెడ్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఎస్, మనకి మిగిలినటువంటి 24 నేమ్స్లో సందీప్ రాజ్ యాజ్ శివ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వరుణ్, తేజ్, శేష్, యా థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆల్ హియర్ టుడే. మధ్యలో ఒకసారి ఐ జస్ట్ వాంటెడ్ టు అక్నాలెడ్జ్ యువర్ ప్రెజెన్స్ హియర్. నో ప్లీజ్ స్టే విత్ అస్. వెంకీ గారు, ఇంకొకళ్ళని పిలిచాయి. ఓ ప్రసాద్ బెహ్రా, మిస్టర్ ప్రసాద్ బెహ్రా యాజ్ పెద్దోడు. కమాన్. ఆల్రెడీ యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇందాకే నాగబాబు గారు కూడా చెప్పారు, మంచి పంచ్ లైన్స్ రాస్తూ ఉంటారు, డైలాగులు, కామెడీ సెన్స్ బాగా ఎక్కువ అని. సో త్వరలోనే నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ ఆల్సో యాజ్ అ డైలాగ్ రైటర్ చూడాలనుకుంటున్నాము. రండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు సుమ గారు హోస్ట్ చేస్తున్నారంటే మాకు తెలియని ఉత్సాహం వచ్చింది. థ్యాంక్ యూ సుమ గారు, మీరు వచ్చి హోస్ట్ చేసినందుకు వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ. అలాగే అడివిశేష్ గారికి, చీఫ్ గెస్ట్గా వచ్చిన సాయి దుర్గతేజ్ గారికి, వరుణ్ తేజ్ అన్నకి, నాగబాబు గారికి, వెంకీ అట్లూరి గారికి, హైపరాదికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలా వచ్చి మా 11 మందిని సపోర్ట్ చేయడం ఇట్స్ రియలీ స్పెషల్ టు అస్. ఒక్క స్టారే కాదు, 3 స్టార్లు వచ్చేలా చేశారు. థ్యాంక్స్ టు నిహారిక గారు. నేను ఇంతవరకు సరిగ్గా మా డైరెక్టర్ గారికి కానీ, టెక్నీషియన్స్ కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం సరిగ్గా దక్కలేదండి. బోరింగ్ అనిపించవచ్చు కానీ మాకున్న వేదిక ఇది ఒక్కటే. ముందుగా మా డైరెక్టర్తోనే స్టార్ట్ చేస్తా. వంశీ అన్న, ఇప్పటికైతే ఒకటే చెప్పగలను, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ శివ అన్న. ఈ కథ నాకు ఎంత స్పెషలో మీకు తెలుసు. నిజంగా ఈ జర్నీ మొత్తం నాకు ఒక బ్రదర్లా ఉండి మీరు సపోర్ట్ చేశారు, ఎప్పటికీ మర్చిపోలేనది. మీరు ఎంత గొప్ప టెక్నీషియనో మా అందరికీ తెలుసు, అందరికీ తెలియడానికి ఫ్యూ మోర్ డేస్ మాత్రమే అన్న. వీఆర్ ఆల్ రూటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అన్న. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ గారు ఆయన పాటలతో మా సినిమాకు ప్రాణం పోసారండి. ఆయన స్కోర్ కానీ అందరికీ కూడా ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్. అలాగే మా డిఓపి ఏడ్రోల్ రాజ్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఎడిటర్ అన్వర్ అలీ గారికి, నా ఫేవరెట్ జేడీ మాస్టర్కి, అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నైని గారికి. బ్రో, నిజంగా మా డైరెక్టర్ ఏ విజువల్స్ అయితే అనుకున్నారు యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. ఎస్పెషల్లీ జాతర సీక్వెన్సెస్. మీకు మీ టీమ్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా విష్ణుకి కూడా వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్షన్ టీం ఎంత కష్టం ఉన్నా కూడా చాలా ఇష్టంతో పనిచేశారు. మన సినిమా అనుకొని చేశారు. నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా కో డైరెక్టర్ మురళి గారికి కూడా నా డేట్స్ అవి అడ్జస్ట్ చేయడానికి నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఇంకా మా ప్రొడ్యూసర్ ఫన్నీ అన్న యూర్ లైక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిహారిక గారు, మీకు థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం అండి. ఎందుకు చిన్నది అంటున్నారంటే, మీరు మా 11 మంది ఆర్టిస్టులకే కాదు, ఈ మూవీలో ఉన్న ఎంతోమంది కొత్త టెక్నీషియన్లకి, కొత్త ఆర్టిస్ట్కి ఒక స్ట్రాంగ్ బేస్ అన్నది క్రియేట్ చేశారు. రేపు మాకంటూ చూపించుకోవడానికి ఏముంది అంటే సినిమా ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఒక రాక్ సాలిడ్ ఫౌండేషన్ అనేది క్రియేట్ చేశారు. వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ అండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఇంత గ్రాండ్ రిసెప్షన్ దక్కుతుంది, ఈ కాంటెంట్ ఇంత రీచ్ అవుతుంది అంటే కేవలం మీరు మా ముందుండడం వల్లనే. ఐ రియలీ హోప్ ఐల్ గెట్ టు వర్క్ మోర్ అండ్ మోర్ విత్ యూ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ నిహారిక గారు. అండ్ మా సినిమా విషయానికి వచ్చేసరికి ఇది 11 మంది కమిటీ కుర్రోలు కదండి. కమిటీ కుర్రోలు అనేవారు ప్రతి ఊర్లోనే ఉంటారు. ఏ పండుగ వచ్చినా, ఏ జాతర వచ్చినా దగ్గరుండాలి చూసుకుంటారు. అలా మా పురుషోత్పల్లి అనే ఊరిలో ఆ 11 మంది కమిటీ కుర్రలం మేము. చూసినంతసేపు పక్కాగా మీ లైఫ్ మీకు చూసుకున్నట్టు ఉంటుందండి.
ఈ కమిటీ క్రోల్ 6 ఏళ్ళ వయసు అప్పుడు నుండి 30 ఏళ్ళ వయసు వరకు జరిగిన వాళ్ళ లైఫ్ స్టోరీ ఇది. ఒక్క విషయం చాలా నమ్మకంగా చెప్పగలను, టికెట్కి పెట్టిన డబ్బులు అయితే న్యాయం జరిగేలాగే తీసిరండి మా డైరెక్టర్ గారు. అది చాలా నమ్మకంగా చెప్పగలను. అలాగే సాయి కుమార్ గారితో వర్క్ చేసే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ఆనర్ టు వర్క్ విత్ యూ. చాలా నేర్చుకున్నా. ఇప్పటికీ మీలో ఉండే ఫైర్ ఐల్ కీప్ ఇట్ విత్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్లీ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు సార్, నిజంగా మా ప్రాజెక్ట్కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళండి. బ్యాక్ బోన్ మనకు కనిపించదు కానీ అది లేకపోతే ఏం చేయలేం. అలా ఆయన లేకపోయినండి ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఇలా అయ్యి ఉండేది కాదు. మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా లైఫ్కి నా బ్యాక్ బోన్ మా అన్నయ్య. నేను యాక్టర్ అవుదాని ఇన్స్పైర్ అంది అన్నయ్య నీ వల్లే. ఐ రియలీ హోప్ ఐల్ మేక్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. August 9 థియేటర్స్లో వస్తున్నాం. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్.